సెలవుల్లో నాజ్ తన స్నేహితులతో కలిసి సముద్రంలో ఎంజాయ్ చేయాలని సముద్రం మధ్యలోకి వెళ్లారు. అంతా సరదాగా గడిచిపోతుంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చింది. భయంకరమైన తుఫాను వచ్చి వారి పడవ బోల్తా పడింది. నాజ్ కళ్ళు తెరిచే సమయానికి చుట్టుపక్క అంతా నీలి సముద్రం. పక్కన ఎవ్వరూ లేరు. ఒక చిన్న చెక్క పలక లాంటిది పట్టుకుని ప్రాణాలతో బయట ఉన్నాడు. స్నేహితులు ఎవరూ కనిపించడం లేదు. ఆ సముద్రం మధ్యలో తాను ఇరుక్కున్నానని తనకు అర్థమైంది. భయం, ఆందోళన, తనను ఎవరైనా కాపాడుతారా అనే ఆశ. మొత్తం ఆ చుట్టుపక్కల పక్షులు తప్ప ఆయనకేమీ లేవు. నిరాశ మొదలైంది. తన కుటుంబం కోసం బతకాలన్న బలమైన ఆశతో అతను పోరాడుతున్నాడు. 2 రోజులు గడిచిన తర్వాత ఒక చిన్న పడవలాగా అతని కంటికి కనిపించింది. వెంటనే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్న చిన్న అద్దం లాంటి వస్తువుతో ఆ పడవకి సంకేతాన్ని అందించాడు. ధైర్యం కోల్పోకూడదు, ఎలాగైనా తన కుటుంబం కోసం బతకాలన్న ఆశ మాత్రం తనలో ఉన్నది. చివరిగా షిప్ సిబ్బంది అతన్ని గమనించి ఒక చిన్న బోటును పంపించి అతన్ని రక్షించారు. ప్రాణాలతో బయటపడిన నాజ్ ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో, ఒక చిన్న ప్రమాదం ఎంతటి నష్టం తీసుకొస్తుందో అర్థం చేసుకున్నాడు.